అమెరికాలో పై చదువులకు వెళ్ళాలని ఆశపడే మన కుర్రాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. మీ సోషల్ మీడియా అకౌంట్లు ఉంటే ఒక రకమైన సమస్య ఉంటే, అకౌంట్లు లేవు కనిపించకపోయినా సరే మీకు వీసా రాకపోవచ్చు. అవును, సోషల్ మీడియా హ్యాండిల్స్ సరిగ్గా లేకపోయినా లేదంటే అవి వీసా అధికారులకు కనిపించకపోయినా వీసాలను ఆపేస్తున్నారట. మరి సోషల్ మీడియా వెట్టింగ్ అంటే మామూలుగా ఉంటుందా? రీసెంట్గా ఒక ఇండియన్ స్టూడెంట్కి ఎదురైన అనుభవం వింటే షాక్ అవ్వకుండా ఉండరు. తన రెడిట్ అకౌంట్ కనిపించలేదని చెప్పి ఏకంగా వీసానే హోల్డ్ చేసేసారంట అక్కడ వీసా అధికారులు. ఈ మధ్య తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను పబ్లిక్ ప్రొఫైల్స్ గా మార్చుకోమని అమెరికన్ ఎంబసీ ఆర్డర్లు పాస్ చేసింది కదా. అందుకే వీసా కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తమ అకౌంట్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి మార్చుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయి కూడా తన రెడిట్ అకౌంట్ ను పబ్లిక్ లో ఉంచాడంట దీనికోసమే. అయినా కూడా తన అకౌంట్ కనిపించట్లేదు అని చెప్పి తనని వెనక్కి పంపించేశారట. ఆ విద్యార్థి ఆవేదన అంతా తెలుపుతూ ఒక పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా వీసా అప్లికేషన్ లో DS-160 అనే ఒక ఫామ్ ఉంటుంది. ఇది నింపేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. గత 5 ఏళ్లుగా వాడిన సోషల్ మీడియా యూజర్ నేమ్స్ అన్ని, హ్యాండిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయాలి. అంటే ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఎక్స్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఏవేవైతే మీకు ఉంటాయో, మీరు వాడారో అవన్నీ కూడా వాటి ఐడీలు అవన్నిటితో సహా అందులో చెప్పాల్సిందే. అంతేకాదు వాటి ప్రైవసీ సెట్టింగ్స్ని కూడా ప్రైవేట్ అకౌంట్స్లో ఉంటే పబ్లిక్కి మార్చుకోవాలని ఉంటుంది. మీరు చేసే పోస్టులు, లైకులు, మీరు ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నారో వీసా అధికారులకు తెలియజేస్తాయి. అందుకే మీలో ఏమైనా విప్లవాత్మకమైన, హింసాత్మకమైన లక్షణాలు ఉన్నాయా, అమెరికా దేశానికి మీ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని చెక్ చేసుకోవడానికి ఈ సోషల్ మీడియా వెట్టింగ్ని చాలా కఠినతరం చేశారు అమెరికా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. ఓ అబ్బాయి కూడా F1 వీసా కోసం US ఎంబసీ ఆఫీస్కి వెళ్ళాడట. అతను తన రెడిట్ ఖాతాను పబ్లిక్ లోనే పెట్టాడంట. అయినా కూడా అందులో ఎలాంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన, హింసాత్మకరమైన పోస్టులు లేవు అని చెప్పి అందుకే దాన్ని DS-160లో ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయలేదు అని చెప్పాడట. కానీ ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ మాత్రం ఆ రెడిట్ అకౌంట్ వివరాలు ఎందుకు చెప్పలేదు అని చాలాసేపు నిలదీసిందట. అయితే అకౌంట్ పబ్లిక్ లోనే ఉంది, కావాలంటే ఇప్పుడు చెప్తాను చూసుకోండి అని చెప్పారట. ఆమె మాత్రం రెడిట్ ప్లాట్ఫామ్లో నీ అకౌంట్ నాకు కనిపించలేదు అని తేల్చి చెప్పేసి ఏకంగా వీసా అప్లికేషన్ను హోల్డ్లో పెట్టేసిందట. అతనికి 221G స్లిప్ని ఇచ్చేసి ఇంక ఇంటికి పో అని చెప్పి పంపించేసింది. ఈ 221G స్లిప్ అంటే ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా వివరాలు సరిగ్గా ఇవ్వకపోయినా లేదా వాళ్ళు వెరిఫై చేయలేకపోయినా ఈ 221G స్లిప్పులు ఇస్తుంటారు. దీని అర్థం ఏంటంటే, ఈ వీసా అప్లికేషన్కు ఇంకా కొన్ని అదనపు డాక్యుమెంట్లు కావాలి, అవి సమర్పించి వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు నీ వీసా అప్లికేషన్ హోల్డ్లోనే ఉంటుంది అని చెప్పడం అనమాట. సో దీనివల్ల వీసా రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. సో ఇమిగ్రేషన్ లాయర్లు చెప్తున్నది ఏంటంటే, ఈ మధ్యకాలంలో స్టూడెంట్ వీసాల కోసం అప్లై చేసుకున్న చాలా మందికి ఈ 221G నోటీసులు వస్తున్నాయట. అంటే సోషల్ మీడియా విషయంలో అమెరికా చాలా సీరియస్గా ఉందని అర్థం. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల నా అకౌంట్ కనిపించకపోవచ్చు, దానికోసం అని చెప్పి నా వీసా ప్రాసెస్ని ఎలా ఆపేస్తారు అని ఆ స్టూడెంట్ తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. కానీ అమెరికా వెళ్ళాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ విషయంలో, అప్లికేషన్లలో ఇచ్చే ప్రతి వివరంలో 10 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి ఈ ఘటన మరోసారి చాటి చెప్తుంది.